ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించి నమస్తే తెలంగాణ నిపుణ పేపర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ జూలై 17న విడుదల చేసిన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏ ప్రోగ్రెస్ రివ్యూ 2023 నివేదిక ప్రకారం 2015-16 నుంచి 2019-21 మధ్య 5 ఏళ్ల కాలంలో బహుముఖ పేదరికం నుంచి 13.5 కోట్ల మంది భారతీయులు బయటపడ్డారు. 12 కొలమానాల ఆధారంగా రాష్ట్రాల పరిస్థితులను నీతి ఆయోగ్ అంచనా వేసింది. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రికార్డు స్థాయిలో పేదరికం తగ్గుదల కనిపించింది. గత 5 ఏళ్లలో తెలంగాణలో 7.3% 30% మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. అదే దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 24.85 నుంచి 14.96% అంటే దాదాపు 10% తగ్గింది. దేశ న్యాయస్థానాల్లో జూలై 1 నాటికి హైకోర్టుల్లో 71,000కు పైగా కేసులు, అంతకంటే కింది కోర్టుల్లో 1.02 లక్షల కేసులు 30 ఏళ్లకు పైబడి పెండింగ్లో ఉన్నాయి. 7,500 గ్రామాల మట్టితో అమృత్ వాటిక అమరవీరుల సంస్మరణార్థం ప్రధాని మోదీ గారు ప్రకటించిన మేరీ మాటి మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా దేశంలో 7,500 గ్రామాల నుంచి ప్రత్యేక పాత్రల్లో మట్టిని సేకరించి జూలై 30న ఆజాదీ కా అమృత్ 10లో దేశవ్యాప్తంగా సేకరించిన మట్టితో మొక్కలతో అమృత వాటిక నిర్మిస్తారు. కేరళ పేరును కేరళంగా మార్చుతూ కేరళ అసెంబ్లీ ఆగస్టు 9న ఏకగ్రీవ తీర్మానం చేసి రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో ఉన్న అన్ని భాషల్లో ఈ పేరును మార్చుతూ ప్రతిపాదించారు. కేరళ ఇప్పుడు కేరళంగా మార్చింది. పెరిగిన పులుల సంఖ్య దేశంలో 2006లో 1,411, ప్రస్తుతం 2022 నాటికి 3,682. జన విశ్వాస్ సవరణ చట్టం వ్యాపారాలను సులభతరం చేసేందుకు చిన్న చిన్న తప్పిదాలను నేరంగా పరిగణించి శిక్షించేందుకు వీలున్న నిబంధనలను రద్దు చేసి జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం ఆగస్టులో తీసుకొచ్చారు. దీని వల్ల 42 చట్టాల్లోని 183 నిబంధనల్లో మార్పులు జరిగాయి. నేషనల్ క్యాపిటల్ బిల్లు జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు 2023 ఆగస్టులో చట్టంగా రూపొందించారు. ఇది దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీలో అధికార నియమాలు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ కల్పిస్తుంది. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు సినిమాటోగ్రఫీ చట్టం 1952కు సవరణలు చేస్తూ రూపొందించిన సినిమాటోగ్రఫీ చట్టం బిల్లు 2023 ఆగస్టు 4న రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. పైరసీలను అడ్డుకట్ట వేయడం కోసం ఈ కొత్త చట్టం ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాలకు ఇకపై UUVAS సర్టిఫికేట్ల స్థానంలో వయస్సు ఆధారిత సర్టిఫికేట్లు జారీ చేస్తుంది. డేటా ప్రొటెక్షన్ బిల్లు ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి నుంచి తప్పనిసరి అనుమతి తీసుకోవడం, ఒకవేళ డిజిటల్ యూజర్ల డేటా గోప్యత కాపాడలేకపోయిన సమాచార దుర్వినియోగానికి పాల్పడిన 50 కోట్ల నుంచి గరిష్టంగా 250 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్న అనేక అంశాలు గల డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు రాష్ట్రపతి ఆమోద ముద్రతో 2023 ఆగస్టు 12న చట్టం రూపొందించింది. ఆకర్షణీయ నగరాల జాబితా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 4వ ఆకర్షణీయ నగరాలు 2022 సంవత్సరానికి ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో సూరత్, తృతీయ స్థానంలో ఆగ్రా నిలిచాయి. ఘన వ్యర్థాల నిర్వహణలో కాకినాడకు 2వ స్థానం దక్కింది. సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఇండోర్లో బహుమతులు ప్రదానం చేశారు.
100 స్మారక నాణం. దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 100 స్మారక నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. విశ్వకర్మ యోజన పథకం. సంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు 13,000 కోట్ల రూపాయలతో విశ్వకర్మ యోజన పథకాన్ని సెప్టెంబర్ 11న మోదీ గారు ప్రారంభించారు. సైన్స్ అవార్డుల స్థానంలో విజ్ఞానం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ రంగాల్లో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఆగస్టు 23 జాతీయ అంతరిక్ష దినోత్సవం. వన్ నేషన్ వన్ ఐడి. వన్ నేషన్ వన్ ఐడి పేరుతో 17 అంకెలు గల ఆపార్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ కార్డ్ ఆధార్ తరహాలో విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేకంగా తీసుకురానున్నాడు. కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఇస్తారు. తొలి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైలు. దేశంలో తొలి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీసును ప్రధాని మోదీ అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్లోని సహియాబాద్లో ప్రారంభించారు. ఢిల్లీ, గజియాబాద్, మీరట్ ఆర్ఎన్టీఎస్ కారిడార్లో సహియాబాద్, దుహియా డిపో స్టేషన్ల మధ్య ప్రస్తుతం ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 2025 నాటికి పూర్తవుతుంది. సోషల్ సైన్సెస్ కమిటీ సిఫారసులు. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థకు చెందిన సోషల్ సైన్సెస్ కమిటీ 2022 నూతన విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులు సిఫారసులు చేస్తూ పాఠశాలల స్థాయిలో అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ను చేర్చాలని, ప్రాచీన చరిత్ర స్థానంలో క్లాసిక్ హిస్టరీని ప్రవేశపెట్టాలని, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలని, భారతీయ రాజుల విజయాలను గురించి తెలపాలని ప్రకటించారు. అలీగఢ్ ఇకపై హరిగఢ్. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ నగరం పేరును హరిగఢ్గా మార్చుతూ నగర మున్సిపల్ కార్పొరేషన్ నవంబర్ 6న తీర్మానాన్ని ఆమోదించి ఆ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. దేశంలోని 106 లక్షల ఆయుష్మాన్ భారత్ 1.6 lakhs హెల్త్ వెల్నెస్ కేంద్రాలను ఇకపై ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ మంత్రి నవంబర్ 25న ప్రకటించారు. ఆరోగ్యం పరమధనం అనే శీర్షికను కూడా ఈ పేరుకు ట్యాగ్లను పేరెట్టారు. ఆరోగ్యం పరమం ధనం.